థ్యాంక్ యూ శశి గారు. చరణ్ కౌశిక్ గారు, టార్గెట్ రేవంత్ రెడ్డి అవుతున్నారు అంటున్నారు. మరి ఈ రెండు పార్టీలని రేవంత్ ప్రభుత్వం తట్టుకోగలుగుతుందా, ముందుకు వెళ్ళగలుగుతుందా? మేడం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు తెలంగాణకి ఏం తెచ్చిరో చెప్పండి అంటే ఏం తీసుకురాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని దుమ్మెత్తే ప్రయత్నం. ఇప్పుడు లగచర్ల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు రైతులతో 30 సార్లు మాట్లాడాడు. అదే మల్లన్న సాగర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షలు ఇచ్చింది కంపెన్సేషన్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 30 సార్లు మాట్లాడి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షలు ఇవ్వాల్సి ఉంటే 18 లక్షల రూపాయలు ల్యాండ్ కు, అదే కాకుండా 150 గజాలంటే దానికి ఎకరం గజానికి 10,000 రూపాయలు ఉంది. అక్కడ అదొక 15 లక్షల రూపాయలు, ఇందిరా మిల్లుకు ఒక 6 లక్షల రూపాయలు, ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో నిజంగానే 4 చదువుకొని ఉంటే 4 ఉద్యోగాలు. అదే కాకుండా అక్కడ ఆర్ఎన్ఆర్ పార్క్ కింద అక్కడ బోరు పోతే బోరుకు పైసలు, చెట్టు పోతే చెట్టు పైసలు, అదే కాకుండా చిన్న చిన్న కొట్టాలుంటే కూడా పైసలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సమానంగా ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓరలేక కేటీఆర్ గారు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పరిచే ప్రయత్నంలో భాగంగా అక్కడ కలెక్టర్ గారిని, అదేవిధంగా కడా అధికారి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్న రైతులు చంపేసినట్టయితే అక్కడ పోలీసు వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేస్తే రైతులు చనిపోతే జాతీయ స్థాయి ఉద్యమం తీసుకొచ్చి ఏకంగా రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీంచి దింపాలనే ఒక దురుద్దేశంతో ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సురేష్ కావచ్చు, పట్నం నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కుట్రకోణం దాగి ఉంది కాబట్టి దానిలో భాగంగా కడాధికారి కావచ్చు, ఐఏఎస్ కలెక్టర్ గారు బతికిపోవడం తోటి బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏకంగా గిరిజనులు లంబాడిసులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆనాడు ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు, మల్లన్న సార్లు మీరు ఎంత ఇచ్చిరా? 6 లక్షలు పరిహారం ఇచ్చారు. మెడల్ బట్టి బయటికి గెట్టేసారు. మీరు ఆ ఊరు పోతే మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఊరు పోకున్నా కూడా ప్రభుత్వం సదుద్దేశంతో 150 గజాలు ఇస్తూ అక్కడ ఆల్రెడీ ఐటీఐ ఏర్పాటు చేసిరు. అదే హెల్త్ సెంటర్ 50 పడగల హాస్పిటల్ ఏర్పాటైంది, పీజీ సెంటర్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అదే కాకుండా అక్కడ గ్రీన్ ఫార్మ్ కాదు పెట్టేది, ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్, టెక్స్టైల్ పార్క్ పెట్టడం తోటి అక్కడ ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతుంటే ఒక నమస్తే తెలంగాణ ఏకంగా కొడంగల్ కృష్ణా వాటర్ తీసుకొస్తే దేవరకద్ర ప్రజలను, మక్తల్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం నమస్తే తెలంగాణ రూపంలో టీవీస్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అంటే కొడంగల్ ప్రాంతం యువతకు ఉద్యోగాలు రావద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే కాకుండా ఆ ప్రాంతం నుంచి ప్రతి రోజు ఒక బస్సు బాంబేకి వలసలు పోతా ఉన్నారు. ఆ వలసలు ఆపాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. కౌశిక్ గారు, మనకు సమయం తక్కువగా ఉంది, అందరి దగ్గర నుంచి కూడా మన వారి ఒపీనియన్ తీసుకుందాం. ఒక నిమిషం హోల్డ్ ఉండండి. అమర్నాథ్ గారు, మీరేమో వర్క్ షాప్ వైఫల్యాలు అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి ఏమో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ ఉత్సవాల్లో కూడా ఈ రోజు మధ్యాహ్నం ఆయన పాల్గొనబోతున్నారు. వర్క్ షాప్ లో మీరు వైఫల్యాలు చెప్తున్నారు, ఆయన విజయోత్సవ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు, మరేంటంటారు? ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో ప్రజాపాలనలో ప్రజలు లేరు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళే కనబడుతున్నారు ఎక్కడ చూసినా. ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్ లో ఇందాక చరణ్ గారు చెప్తున్నారు కదా, లగచర్ల ఇన్సిడెంట్ ఈజ్ అ డిఫరెంట్. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే ఒక రోడ్డు లేకుంటే దానికి ల్యాండ్ అక్విజిషన్ కు, ఆ రూల్స్ కు, ఒక ప్రైవేట్ కంపెనీ కోసం ల్యాండ్ అక్విజిషన్ కు డిఫరెంట్ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి సార్, ఎందుకంటే ఇక్కడ 50 లక్షలు పెట్టి కొనుక్కోమనండి. ప్రైవేట్ కంపెనీ అది ఒక ఫార్మా కంపెనీ, దానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఉంది. మీ అల్లుని కంపెనీకి అయితే ఒక రూల్, అది తప్పు కదా. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ మేము దేశంలో అనేక ల్యాండ్ అక్విజిషన్ అబద్ధాలు మాట్లాడు. అల్లుడు ఎక్కడ ఉన్నాడు నువ్వు చూపిస్తావా? ఎందుకు ప్రైవేట్ కంపెనీ కాదా? ప్రైవేట్ కంపెనీ కాదా? ప్రైవేట్ కంపెనీ కాదా? ప్రైవేట్ కంపెనీ కాదా? అదే గవర్నమెంట్ అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అమర్నాథ్ గారిని కంప్లీట్ చేయండి. కౌశిక్ గారు, 50 లక్షలు ఇవ్వాలండి. 50 లక్షలు అవసరమైతే అక్కడ మార్కెట్ వాల్యూ 50 లక్షలు ఉంది, 50 లక్షలు ఇవ్వాలి. రైతులు డిమాండ్ చేసేది ఏందో క్లియర్ గా అర్థం చేసుకోండి. రైతులను కొట్టి చంపి రైతుల మీద నిరంకుశత్వము, లాఠీ చార్జీలు, ఇంతకుముందు గవర్నమెంట్ బేడీ లేచింది, ఇంట్లో కూర్చున్నది. రైతులకు బేడీ లేచింది, రైతులకు బేడీ లేచిన రైతులకు కొట్టిన గిరిజన రైతులకు తలకాయలు వలగొట్టిన ఈ పార్టీ
మనుగడ సాధించలేదు. మీరు సాధిస్తారు కదా, మీరు మణిపూర్లో బాగా మీరు ప్రభుత్వం మాట్లాడండి. ఓకే అండి, ఓకే అమర్నాథ్ గారు ఒక్క నిమిషం అండి. అమర్నాథ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన నన్ను ఆపమనండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. కౌశిక్ గారు వినాలే, ప్రజలు కౌశిక్ గారు ఒక్క నిమిషం. కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. అమర్నాథ్ గారు వినాలే, మీరే మాట్లాడితే ఎట్లా? కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. తనకి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. అమర్నాథ్ గారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. కౌశిక్ గారు ఎదురుదాడి చేసి అధికార పక్షం ఎదురుదాడి చేసి నిరంకుశత్వం పనికిరాదు. భారతీయ జనతా పార్టీ ఓకే కౌశిక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అండి. అక్కడ ఎంపీ ఎవరికి సంబంధం? అక్కడ ఎంపీ తిరుపతి రెడ్డి ఓకే కౌశిక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అండి. అమర్నాథ్ గారు మీరు కూడా, కౌశిక్ గారు అమర్నాథ్ గారు ఇద్దరు కూడా దయచేసి హోల్డ్ అండి. బెదిరించడానికి కౌశిక్ గారు దయచేసి మీరు హోల్డ్ అండి. కౌశిక్ గారు మీరు దయచేసి హోల్డ్ అండి. కౌశిక్ గారు మీరు హోల్డ్ అండి. అమర్నాథ్ గారు మీరు కూడా, అమర్నాథ్ గారు కౌశిక్ గారు దయచేసి మీరు ఇద్దరు హోల్డ్ ఉండండి. రామ్మూర్తి గారు నల్ల చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో, దానికి సంబంధించి ఎంతమంది? అమర్నాథ్ గారు ఒక నిమిషం అండి. నల్ల చట్టాలు రైతులకు సంబంధించి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం, దానికి సంబంధించి ఢిల్లీలో గతంలో ఎన్ని దండాలు తెలిసిందే. వీరు కూడా రెడ్డి గారు ఏ హోదాలో వెళ్ళి మాట్లాడాలి? ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, కౌశిక్ గారు మీరు కూడా. కోడంగల్ ఎంపీని మీరు అరెస్ట్ చేస్తారా? తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఒక్క నిమిషం అండి. ప్రజా జీవనానికి అక్కడ ఇబ్బంది అయినప్పుడు ఎంపీ అని ఎమ్మెల్యేలు ఎవరినైనా అరెస్ట్ చేస్తారండి. అక్కడ ఎవరైనా సరే అండి అక్కడ అరెస్ట్ చేస్తారు. అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఒక్క నిమిషం హోల్డ్ నుండి. రామ్మూర్తి గారు ఉన్నట్టుండి కేటీఆర్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు నిన్న మొన్నటి వరకు? ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, అమర్నాథ్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రామ్మూర్తి గారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. తెలంగాణ ప్రజల్ని ఏమర్చు ఒక్కటే అండి, ఇక్కడ అడుగుతే అరెస్టులు తప్ప వేరేది లేదు. అడుగుతే అరెస్ట్లే. మీరు విలేకరులు అడిగితే అరెస్ట్ చేస్తారు, రైతులు అడిగితే అరెస్ట్ చేస్తారు, లేదా సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారు, ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తారు. అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం వీళ్ళ తంతు. ఇది ఒక్కటే తప్ప ప్రజా విధ్వంస ఉత్సవాలు చేయాలి ఇప్పుడు వీళ్ళు. ఈ 11 నెలలుగా ప్రజా విధ్వంస ఉత్సవాలు ఒక్కటైనా ప్రజలకు ఆమోదయోగ్యమైన కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు. చరణ్ కౌశిక్ గారు పాపం కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న నాకు ఏ పదవి రావడం లేదు, కౌశిక్ గారు మాట్లాడేవాడి. కౌశిక్ గారు మాట్లాడేవాడి. తనని కౌశిక్ గారు రామ్మూర్తి గారిని కంప్లీట్ చేయనివ్వండి. కౌశిక్ గారు ఒక నిమిషం స్పేస్ ఇవ్వండి తనకి. అనుకుంటారు కానీ మీకు రావు. మీకు